పాల చేప మాత్రం ఒక బుట్టకెక్కింది. ఎక్కి ఆ బుట్టలో ఉన్న గురక చేపలు మొత్తాన్ని తినేసింది. తిని తప్పించుకొని పోవడానికి మొత్తం దీని ముఖం అంతా దాక్కుపోయింది. వాలగ చేప ఇది కూడా మంచి టేస్ట్గా ఉంటుంది తినడానికి. ఇక అన్నీ పోతే గురక చేపలు పడ్డాయి. గురక చేపలు కూడా మంచి మంచి సైజు పడ్డాయి. రవ్వ చేప ఒకటి పడింది. ఇటు పక్క ఇదిగో పడింది రవ్వ చేప ఒకటి. ఇక్కడ బుట్టలో దూరింది. బుట్టలో దూరి తప్పించుకోవడానికి ట్రై చేసింది, కానీ కుదరలేదు. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనం ఎప్పటిలాగానే కృష్ణానదిలోకి అయితే వచ్చాం అనమాట. మొత్తం అసలు ఇదంతా ఇంకో కొత్త ప్లేస్కి అయితే వచ్చాను. అసలు మొత్తం కూడా మదుగు, చెట్లు, కంప, పెద్ద పెద్ద గోతుల్లాగా ఉండే ఏరియా అనమాట. ఇదంతా కూడా ఎక్కువగా పాములు, మొసళ్ళు తిరిగే ప్రాంతం. ఈ ప్రాంతంలో శాంపుల్గా కొన్ని అయితే బుట్టలు పెట్టాను. చూద్దాం ఈ బుట్టల్లో మనకి ఏమైనా చేపలు ఏమైనా పడ్డాయో లేదో చూద్దాం. చేపలు కనుక పడితే మాత్రం బుట్టలు మొత్తం ఎక్కువగా ఈ ప్లేస్లోనే పెట్టాల్సి వచ్చింది. చూద్దాం. కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం పల్నాడు జిల్లా పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు కృష్ణానదిలో అయితే మనం ఉన్నాం అనమాట. లేట్ చేయకుండా ఒక్కొక్క బుట్ట చూసుకుంటూ వెళ్ళిపోదాం. చాలా జాగ్రత్తగా దిగాలి. ఈ ప్లేస్లో చాలా జాగ్రత్తగా చూసుకుంటూ చుట్టుపక్కల ఉండాలన్నమాట. కోతులు, కొండముచ్చులు, పాములు, మొసళ్ళు, అసలు అన్ని రకాల జంతువులు ఉండే ప్లేస్ ఇది. చాలా జాగ్రత్తగా తీద్దాం. ఓకే, వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే లాస్ట్లో మనకి మొత్తం అసలు ఎన్ని చేపలు పడ్డాయి, ఎన్ని రకాల చేపలు పడ్డాయి అనేది లాస్ట్లో మీకైతే చూపిస్తాను. చూస్తూనే ఉండండి. ఓకే,
బుట్టలు అయితే తీయటం అయిపోయాయి అనమాట. చూద్దాం, ఈరోజు కొంచెం పర్వాలేదు, చిన్న చిన్నగా పెరుగుతూ ఉన్నాయి చేపలు పట్టడం కూడా. చూద్దాం, కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కృష్ణానదిలో ఈరోజు మనకు ఐరన్ బుట్టలో పడిన చేపలు అయితే మీకైతే చూపిస్తాను. ఈరోజు ఒక వాలకి చేప పడింది, అలాగే గురక చేపలు పడ్డాయి అన్నీ కూడా. చూద్దాం, బుట్టలో మారుస్తూ ఉండాలి, కొత్త కొత్త ప్లేస్లో పెడతా ఉంటేనే పడతాయి అనుకుంటా. ఎప్పుడు పెట్టే ప్లేస్లో పెడితే ఆ ఏరియాలో చేపలు అయిపోతాయి కదా, మళ్ళీ ప్లేస్లు మారుస్తూ ఉంటే అప్పుడే కనుక చేపలు పడే అవకాశం ఉంటుంది. ఈరోజు అయితే నాకు పడిన చేపలు అయితే మీకైతే చూపిస్తాను. ఇవన్నీ చిన్న చేపలు అయితే బంధించాను గాలాలకి కుట్టడానికి. ఇగో కృష్ణానదిలో మనకు పడిన చేపలు ఎక్కువగా ఒక్క బుట్టకే మాత్రం బాగా ఫుల్గా ఎక్కినాయి. మిగతా బుట్టలు అన్నిటికీ ఒక్కొక్క చేప రెండు చేపలు అట్లాగా ఉన్నాయి. ఎక్కువగా ఒక్క బుట్టకే చేప ఎక్కింది. ఈ వాళ్ళ చేప మాత్రం ఒక బుట్టకి ఎక్కి ఆ బుట్టలో ఉన్న గురక చేపలు మొత్తాన్ని తినేసింది. తప్పించుకోపోవడానికి మొత్తం దీని ముఖం అంతా దాక్కుపోయింది. వాళ్ళకి చేప ఇది కూడా మంచి టేస్ట్గా ఉంటుంది తినడానికి. ఇక అన్నీ పోతే గురక చేపలు పడ్డాయి. గురక చేపలు కూడా మంచి సైజు పడ్డాయి. రవ్వ చేప ఒకటి పడింది, ఇటు పక్క ఇదిగో పడింది రవ్వ చేప ఒకటి. ఇక్కడ బుట్టలో దూరి తప్పించుకోవడానికి ట్రై చేసింది, కానీ కుదరలేదు. కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ అందున్నాయి, చూడండి. మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.